వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్కు మూడోసారి నోటీసులు ఇచ్చారు మంగళగిరి పోలీసులు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని సూచించారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇవ్వగా ఒకసారి విచారణకు హాజరయ్యారు. నిన్న జోగి హాజరు కాకపోవడంతో ఆయన తరపున న్యాయవాదులు పోలీసులను కలిసి వివరణ ఇచ్చారు. దీంతో తాజాగా నిన్న రాత్రి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్కు మూడోసారి నోటీసులు ఇచ్చారు మంగళగిరి పోలీసులు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని సూచించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సీఎం చంద్రబాబు ఇంటి మీద దాడి కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్కి మరోసారి మంగళగిరి పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు విచారణకు రావాలని జోగి రమేష్కి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో మొదటి నోటీసుకు సంబంధించి ఆయన గత వారంలో విచారణకి హాజరయ్యారు. ఆ తర్వాత రెండో నోటీసుకు సంబంధించి నిన్న ఆయన విచారణకి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన కుమారుడు అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్కి సంబంధించిన వ్యవహారంలో ఉండటం వల్ల తాను హాజరు కాలేకపోతున్నానని చెప్పి న్యాయవాదుల ద్వారా పోలీసుల దగ్గరికి అయితే నిన్న పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ ఫోన్ సీజ్ చేసే అంశానికి సంబంధించి కూడా జోగి రమేష్ తరపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మరోసారి ఇవాళ విచారణకు రావాలని చెప్పి జోగి రమేష్కి మంగళగిరి పోలీసులు మూడోసారి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజున సాయంత్రం 4 గంటలకి మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి జోగి రమేష్ అయితే విచారణకి హాజరు కానున్నట్టయితే మనకి తెలుస్తోంది. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వైసీపీ నేతలు వాళ్ళందరికీ కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇందులో భాగంగా దేవినేని అవినాష్కి కూడా నోటీసులు విచారణకు రావాలని ఇవ్వగా ఆయన 10 రోజుల సమయం కోరుతూ న్యాయవాదుల ద్వారా రిప్లై ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని మీద అధికారులు క్లారిటీ ఇవ్వనప్పటికీ కూడా ఒకవైపున ఇదే కేసుకు సంబంధించి వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించి ఇవాళ హైకోర్టు అయితే విచారణ చేస్తూ ఉంది. భోగి ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.